Hello viewers, welcome back to my channel and ఇప్పుడు మనం exercise 2.6 లోని question number 2 ని solve చేద్దాం. So find the area of rectangle whose length is 5.7 cm and breadth is 3 cm. So ఇక్కడ ఒక rectangle యొక్క details అయితే ఇచ్చేసారు. So length ఇచ్చారు, right? This is the length, this is the breadth, right? So rectangle లో length breadth తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది కదా length. So ఇక్కడ length వచ్చేసి 5.7 cm and breadth is 3 centimeters. సో ఇక్కడ మనము ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ని మనము ఫైండ్ చేయాలి. సో దీని యొక్క ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేసిద్దాం. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే గనక ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాని మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్? సో లెంత్ వచ్చేసి 5.7 సెంటీమీటర్ ఇంటూ బ్రెడ్త్ వచ్చేసి 3 సెంటీమీటర్, రైట్? సో వీటన్నిటిని గనక మల్టిప్లై చేస్తే దీని యొక్క ఆన్సర్ ని మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనం మల్టిప్లై చేసేద్దాం. సో ఫస్ట్లీ మనం డెసిమల్ ని అలాగే హోల్ నెంబర్ ని మల్టిప్లై చేయాలి అని అంటే ఫస్ట్లీ దాని యొక్క పాయింట్ ని మనం రిమూవ్ చేసి యాజ్ ఇట్ ఈస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. 7 3s 21 5 3s 15 plus 2 gives 17. ఓకే, 171 మనకు వచ్చిన ఆన్సర్. సో 171 ఆన్సర్ వచ్చాక మనం ఇక్కడ మళ్ళీ డెసిమల్ పాయింట్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది కదా. సో పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి మనం ఆన్సర్ లో కూడా 1 డిజిట్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ పాయింట్ ప్లేస్ చేయాలి. ఓకే, అంటే బిఫోర్ 1. ఓకే, సో 17.1 centimeter square. Okay, centimeter into centimeter becomes centimeter square. Okay, 17.1 centimeter square is the area of the rectangle given. Okay, so conclusion rasidam. Therefore area of the rectangle is equals to 17.1 centimeter square. Okay, so this is the end of the question number 2 and next we'll move to the question number 3 in the same exercise.